రాముడు పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మోదీ గాడిద గుడి ఇచ్చారని విమర్శించారు. సీతారాముల కళ్యాణం చేసిన తర్వాత అక్షంతలు ఇస్తామని, కానీ కళ్యాణం జరగకముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షంతలు పంచారని చెప్పారు. రాముడిని బీజేపీ అవమానించిందని మండిపడ్డారు. తామంతా రాముడు భక్తులమేనని స్పష్టం చేశారు. తమ కంటే గొప్ప హిందువులు ఉన్నారా అని ప్రశ్నించారు. హిందువులను తాము ఓటు బ్యాంకులాగా వాడుకోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేగొండ జనజాతర భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కరీంనగర్ అండగా నిలబడిందని తెలిపారు. కరీంనగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించాం, ఫైనల్లో గుజరాత్ గులాములను ఓడిస్తామని చెప్పారు. మోదీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని, బండి సంజయ్ రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదన్నారు. తెలంగాణను మోదీ అవమానిస్తుంటే బండి సైలెంట్ గా ఉన్నారని ధ్వజమెత్తారు. గుండు అరగుండులను గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. నిజామాబాద్, కరీంనగర్ బీజేపీ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. నన్ను అరెస్టు చేసిన కేసీఆర్ ను ఓ మూలకు పండబెట్ట, కారును తూకం వేయాల్సిందే. కారు షెడ్డుకు పోయింది, అందుకే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుండ. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు బలహీన అభ్యర్థులను పెట్టుకున్నారు. మోదీ మా ప్రశ్నకు సమాధానం చెప్పి రిజర్వేషన్లు రద్దు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయం. బీజేపీ ఓడిపోతేనే ప్రజలు గెలుస్తారు. బలహీన వర్గాల మీద మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ సభలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని ఓ గుడ్డు ఆకారంతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ అడిగినవి ఇవి అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 10 ఏళ్లలో బీజేపీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సభలో గాడిద గుడ్డు ఆకారం ప్రదర్శన చర్చగా మారింది.